భారత క్రికెట్లో బీహార్ ఇప్పుడు ప్రతిభకు చిరునామాగా మారుతోంది. ఇటీవలే 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో సంచలనం సృష్టించి భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మరో 15 ఏళ్ల యువ క్రికెటర్ అక్షర్ గుప్తా మహిళల క్రికెట్లో రికార్డుల వర్షం కురిపించింది. బాగల్పూర్లో జరిగిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ మ్యాచ్లో అక్షర్ గుప్తా అజేయంగా 306 పరుగులు చేసింది. అందులోనూ కేవలం 126 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుంది. ఆమె ఇన్నింగ్స్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే మొత్తం 268 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. ఆమె స్ట్రైక్ రేట్ ఏకంగా 242.86. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్షర కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం, 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా అదే దూకుడును కొనసాగిస్తూ డబుల్ సెంచరీ, చివరకు ట్రిపుల్ సెంచరీని కూడా అందుకుంది. ఈ స్థాయి దూకుడు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అరుదుగా కనిపిస్తోంది. తూర్పు చంపారణ్ జిల్లాలోని రక్సౌల్కు చెందిన అక్షర్ గుప్తా ప్రస్తుతం బీహార్ అండర్-19 మహిళల జట్టుకు కెప్టెన్. గత 2 ఏళ్లలో వరుసగా 4 బీసీసీఐ మహిళల ఏజ్ గ్రూప్ టోర్నీలో ఆడిన తొలి బీహార్ మహిళా క్రికెటర్గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మరోసారి టీం కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలి టోర్నీలోనే చరిత్ర సృష్టించింది. ఈ ఇన్నింగ్స్తో అక్షర పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్రికెట్ విశ్లేషకులు ఆమెను మహిళల వైభవ్ సూర్యవంశీగా అభివర్ణిస్తున్నారు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అక్షర ప్రతిభను కొనియాడుతూ భవిష్యత్తులో భారత మహిళల జట్టుకు ఆమె కీలక ఆటగాడిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా బీహార్ నుంచి వైభవ్ సూర్యవంశీ, ఆకాష్ దీప్ వంటి యువ క్రికెటర్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. ఇప్పుడు అక్షర్ గుప్తా కూడా అదే జాబితాలో చేరింది. ఒకప్పుడు క్రికెట్లో వెనుకబడిన రాష్ట్రంగా భావించిన బీహార్ ఇప్పుడు దేశానికి కొత్త క్రికెట్ స్టార్లను అందించే కేంద్రంగా మారుతుందని అభిప్రాయం బలపడుతోంది.